హైవేస్ గ్రేటెస్ట్ డివోషన్ ఛానల్ ఈ వీడియో ఇస్తుంది. ఎందుకంటే భార్య భర్త వీళ్ళిద్దరూ కలగలిసి ఉంటారు చూసారా, గొప్ప దాంపత్యం అంటారు. సంసారం అన్నప్పుడు కూడా వీళ్ళదే. ఆ తర్వాత పిల్లలు లైకింగ్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా అదంతా వేరే విషయం. దీనికి సంబంధించి కొంతమంది భార్యాభర్తల బంధం అన్నప్పుడు ముందు కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఇదిగో నాకు ఇలా, ఇదిగో నాకు ఇలా అని చెప్పేసి. అలా విషయాలు కూడా నడిగర్ సంఘం ఆ భవన నిర్మాణం జరిగిన తర్వాత పెళ్లి తీసుకోండి అని చెప్పేసి గతంలో చెప్పాడు. వాస్తవానికి ఇతను వరలక్ష్మి ఎవరు శరత్ కుమార్ వాళ్ళ పాప రిలేషన్లో ఉన్నారని కొంతకాలం మనం విన్నాం. బట్ ఆ తర్వాత నడిగర్ సంఘం ఎన్నికలలో శరత్ కుమారు ఈ విషయాలు ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేయడంతో బ్రేక్ అయింది. అతను అభినయ్తో రిలేషన్లో ఉన్నాడు అన్నారు విషయాలు. లేదు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అంది, మొన్న అతను పెళ్లి కూడా చేసుకుంది. ఈ మధ్యగా విషయాలు అసలు హెల్త్ బాగోట్లేదు, షేక్ అవుతున్నాడు మనిషి, బాడీ కూడా తేడా కొడుతుంది, అద్దె నిద్ర అనుకుంటే మూమెంట్లో చాలామంది ఏంటయ్యా నీ లైఫ్, వద్దయ్యా పెళ్లి చేసుకోయ్యా అదే అనటం. ఇప్పుడు నీ వయసు 47 సంవత్సరాలు వస్తున్నాయి, ఇంకెప్పుడు పిల్లలు అని చెప్పేసి అనటం. మరి ఏమనుకున్నాడు ఏమో కానీ ఆల్ ఆఫ్ సడన్గా మొన్న ప్రకటించాడు సాయి ధనశ్రీ అని చెప్పేసి హీరోయిన్. నాకు బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి. ఆమె వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. దెన్ త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అన్నాడు. ఎప్పుడు అన్నప్పుడు నా బర్త్డే రోజు అన్నాడు. ఈరోజు August 29 విశాల్ యొక్క బర్త్డే. ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ పిక్స్ ఆయనే పెట్టాడు. త్వరలో పెళ్లి డేట్ చెప్పి మేము పెళ్లి కూడా చక్కగా సింపుల్గా చేసుకుంటారేమో. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ అలా చెప్తాను. ఇప్పుడు మన ఫ్యామిలీకి సంబంధించి నా చెల్లి పెళ్లి చేయాలి, మా అమ్మ మా నాన్నకు వచ్చేసి ఏదైనా వస్తువు చేయించాలా, లేదన్నప్పుడు వారికి సంబంధించి ఒక ఇల్లు కట్టివ్వాలా, నాకు సంబంధించి నా వెనకంటూ ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతకంత డబ్బు అనేది ఉంచుకోవాలి, నా లైఫ్లో పర్లు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నాకు తోడు కావాలి అనుకుని అడుగు వేయడం అది వేరు. ఇలా కాకుండా మా వీధిలో రోడ్లు, మా ఊర్లో వచ్చేసి అంటారు ఏదో బిల్డింగ్ వాటర్ ఇట్స్ అది అంటే ఊరు మొత్తం మీద సంఘం మొత్తం మీద ఉండే పనులు కనుక అయితేనే నేను పెళ్లి చేసుకుంటా అంటే దాని అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నేను ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ మాట. సమాజంలో అంతా కలగలిసి వస్తే అయ్యే పనులు ఏవైతున్నాయో అవి అయితేనే నా పెళ్లి అనుకోవడం దాంతో మూర్ఖత్వం కొట్టున్నాడు. ఈ మనిషి కూడా అలాగే అనుకున్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ కడితేనే నా పెళ్లి అని చెప్పేసి అనుకుని అతి పెద్ద తప్పు చేశాడు. బట్ ఫైనల్లీ రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మని పెళ్లి చేసుకోబోతూ ఉన్నాడు. సో మీకు కూడా నేను చెప్పేది వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే. ఈ డివోషన్ ఛానల్ కూడా పర్పస్ కూడా అదే. దేవుడి విషయంలో కూడా గాల్లో దేహం పెట్టి దేవుడా భారణిది అనడం తప్పు. అలాగే మీ జీవితం విషయంలో కూడా బయట వారు ఎవరెవరో కలగలిస్తే అయ్యే పనులకు సంబంధించి దాన్ని మీ జీవితంలో ఉండాల్సిన సంతోషంగా ఉన్నటువంటి వాటికి లింక్ పెట్టుకుంటా పోతే దాంతో మూర్ఖత్వం కొట్టండి. నేను చెప్పింది మీకు అర్థమని చెప్పేసి భావిస్తున్నా. అలా అని చెప్పేసి పెళ్లి జీవితంలో ముఖ్యమైన అనడం. ఒక తోడు ఉంటే మంచిది. ఆ తోడు అనేది చక్కగా పెళ్ళి అన్న సాంప్రదాయంతో ఒకటైతే ఇంకా మంచిది. సో అంతిమంగా నేను చెప్పేది లైఫ్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇదిగో నా లైఫ్లో అన్నీ సాధించా, నాకంటూ ఇప్పుడు ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు హ్యాపీగా పెళ్ళిసుకోండి ఎవరైనా సరే. అలా కాదు ఎవరున్నా అంటే నా వాళ్ళంటూ నాకున్నారు, ఇక భార్య పిల్లలు ఇవేమొద్దు, భర్త పిల్లలు ఇంకేమొద్దు అనుకుంటే ఆడమగైనా హ్యాపీగా సింగిల్గా ఉండండి. బట్ ఏదైనా ఇన్ టైంలో అవ్వాలి. కొంచెం లేట్ అయినా సరే మంచి వాళ్ళు వస్తే హ్యాపీగా వెల్కమ్ చెప్పండి. ఆమె సాయి ధనశ్రీకి వచ్చేసి 35 సంవత్సరాలు, ఇతని వయసు 47 సంవత్సరాలు, ఏజ్గా 12 సంవత్సరాలు. బట్ అది పెద్ద మ్యాటర్ అయితే కాదు ఈ ఏజ్లో. ఎందుకంటే వన్స్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆబ్వియస్లీ చాలా మందికి ఆలోచన స్థాయి అనేది ఎలా ఉండేది అంటే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఆమెకు 35 మనోడికి 47 అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు థింకింగ్ ఒకేలాగా ఉండొచ్చు. ఫైనల్లీ హ్యాపీగా ఒకటి కాబోతున్నారు. చాలా సంతోషం.